ఇక ఏపీలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ గడువును కేంద్ర ఎన్నికల సంఘం పొడిగించింది. నేటితో గడువు ముగియనుండగా మరో 10 రోజుల పాటు గడువు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 24 వరకు ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని కొనసాగనుంది. కొన్ని నియోజకవర్గాల్లో 5 నుండి 10% వరకు డిజిటలైజేషన్ ప్రక్రియ పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో గడువు పొడిగించాలని రాష్ట్ర సీఈఓ వివేక్ యాదవ్ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. ఈ నేపథ్యంలోనే ఈసీఐ సవరించిన కొత్త షెడ్యూల్ విడుదల చేస్తున్నట్లుగా సమాచారం. కొత్త షెడ్యూల్ ప్రకారం జూలై 31న ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నారు. ఇక జూలై 31 నుండి ఆగస్టు 30 వరకు క్లెయిమ్లు అభ్యంతరాలను స్వీకరించనున్నారు. అనంతరం అక్టోబర్ 3న ఓటర్ల తుది జాబితాను ప్రకటించనున్నారు. ఇక విశాఖలో వైఎస్ జగన్ పర్యటించారు. బోటు ప్రమాదంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను ఆయన పరామర్శించారు. జబ్బర్ తోటలో 6 మత్స్యకారుల నివాసాలకు వెళ్లి బాధిత కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. బోటు ప్రమాదంలో సురక్షితంగా బయటపడ్డ బోటు డ్రైవర్ కారే చిన్నాను కలిసిన జగన్ ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై మాజీ సీఎం వైఎస్ జగన్ విమర్శలు గుప్పించారు. ప్రమాదం జరిగిన వెంటనే ప్రభుత్వం ఎందుకు స్పందించలేదన్నారు. తీరానికి 10 మైళ్ల దూరంలోనే ఘటన జరిగినా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల 6 మత్స్యకారులు జలసమాధయ్యారంటూ దుయ్యబడ్డారు. ప్రభుత్వానికి మానవత్వం లేదు అని, ఉంటే 10 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకునేవారు కాదు అన్నారు. ఇప్పటికైనా బాధితులకు 1 కోటి చొప్పున ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, మత్స్యకార బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి వచ్చిన నెలలోపే బాధిత కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. స్పందన లేక ప్రాణ నష్టం జరిగితే వీళ్ళు స్పందించింది ఏమిటో తెలుసా? వీళ్ళు ఇచ్చేది ఏంటో తెలుసా? ముస్టేసినట్టు ఎక్స్గ్రేషియా కింద 10 లక్షల రూపాయలు 5 లక్షల రూపాయలు మేము ఇచ్చినాము అని చెప్పి సంకలు గుద్దుకుంటా ఉన్నారు. అసలు ఇదే 10 లక్షల రూపాయలు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో అధికారంలో ఉన్నప్పుడు ఇంతకుముందు ఎవరైనా మత్స్యకారులు చనిపోతే ఎక్స్గ్రేషియా కింద కేవలం 5 లక్షలు మాత్రమే ఇచ్చేవాళ్ళు. అట్లాంటిది వైఎస్ఆర్సీపీ అంటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 లక్షలు 10 లక్షలు మేము పంచినాం. అంటే ఎవరు చనిపోయినా కూడా, వేటకు వెళ్ళి ఎవరు చనిపోయినా కూడా ఆ మత్స్యకారుల కుటుంబం ఆవేదనకు లోనవుతుంది. వాళ్ళ కుటుంబాన్ని చూసుకునేవాడు ఎవడు ఉండడు. ఆ కుటుంబానికి అండగా ఉండాలని చెప్పి మానవతా దృక్పథంతో ఆ రోజు మా ప్రభుత్వం అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 5 లక్షలు 10 లక్షలు పెంచింది. ఈ ప్రభుత్వంలో ఏమీ రాదు, అది పక్కన పెడితే ఆ 10 లక్షలు ఏదైతే అప్పట్లో కాదు ప్రభుత్వంలో మేము అనౌన్స్ మేము ఏదైతే ఇంప్లిమెంట్ చేసినామో, మామూలుగా ఏ తప్పు జరగకపోయినా కూడా, ప్రభుత్వం ఏ తప్పు చేయకపోయినా కూడా, నార్మల్ సర్కమ్స్టాన్సెస్ లో ఏదైనా దుర్ఘటన జరిగితే ఆ 10 లక్షల రూపాయలు ఇచ్చే పరిస్థితి. అలాంటిది ఇంత ప్రభుత్వం తప్పు జరిగినప్పుడు స్పందన లేక ప్రాణ నష్టం జరిగితే వీళ్ళు స్పందించింది ఏమిటో తెలుసా? వీళ్ళు ఇచ్చేది ఏంటో తెలుసా? ముస్టేసినట్టు
ఎక్స్గ్రేషియా కింద 10 లక్షల రూపాయలు 5 లక్షల రూపాయలు మేము ఇచ్చినాము అని వియత్నాం బోటు ప్రమాద బాధితుల మృతదేహాలు హైదరాబాద్కు చేరుకున్నాయి. మృతదేహాలను స్వస్థలాలకు తరలించేందుకు ప్రత్యేక అంబులెన్స్లను ఏపీఎన్ ఆర్టీఐ సిద్ధం చేసింది. వియత్నాం భారత ఎంబసీలతో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ మాట్లాడి మృతదేహాల తరలింపు వేగవంతం చేశారు. వియత్నాం బోటు ప్రమాదంలో ఏపీకి చెందిన 3 పర్యాటకులు మృతి చెందారు. మృతుల్లో మచిలీపట్నానికి చెందిన జయశ్రీ, కడపకు చెందిన శ్రీధర్, హిందూపురానికి చెందిన రవితేజ ఉన్నారు. మృతదేహాల తరలింపు ప్రక్రియను పర్యవేక్షించేందుకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఎయిర్పోర్ట్లో ఉండి పరిస్థితిని సమీక్షించారు. శంషాబాద్ విమానాశ్రయంలో వియత్నాం మృతుల కుటుంబ సభ్యులు మంత్రి పరామర్శించారు. ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందంటూ భరోసా ఇచ్చారు. మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించి అంబులెన్స్లో స్వగ్రామాలకు పంపే ఏర్పాట్లు చేశారు. మరోవైపు విదేశాల్లో ఉన్న ప్రవాసాంధ్రులకు ఏపీ ఎన్ఆర్టీ కొండంత అండగా నిలుస్తూ అవసరమైన సహాయక చర్యలను అందిస్తుందంటూ ప్రభుత్వం తెలిపింది. బాబు సార్ అడుగు, ఏ బాడీ ఏ కడ వెళ్తున్నారు? ఇక తెలంగాణలో ఓటరు సవరణ ప్రక్రియ గడువును పొడిగించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డికి మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. పలువురు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులతో కలిసి సీఈఓను కలిసిన మంత్రి రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ లో ఓటరు సవరణ ప్రక్రియ నత్తనడకన సాగుతోందని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. హైదరాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు కేవలం 21% ఓటరు సవరణ ప్రక్రియ మాత్రమే పూర్తయిందన్నారు. ప్రస్తుత గడువులో మిగిలిన ప్రక్రియను పూర్తి చేసేందుకు 10 రోజుల సమయం సరిపోదన్నారు. అర్హులైన ఓటర్లకు ఇబ్బందులు తలెత్తకుండా ఓటరు సవరణ గడువును పొడిగించాలంటూ సీఈఓ సుదర్శన్ రెడ్డిని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు.
10 రోజుల గడువు ఉంది. గడువు పెంచమని చెప్పినప్పటికీ 10 రోజుల లోపల వీలైనంత, ఎందుకంటే వాస్తవంగా అర్బన్లో పోలింగ్ కూడా తక్కువైతే మీ అందరికీ తెలుసు. కొంత మైగ్రేషన్ ఉంటుంది, కొంత ఒక్కరి దాగానే ఓటు ఉండాలి, లేకపోతే ఒక ఏడాది జైలు శిక్ష అన్నారు. బెల్జియం లాంటి నగరాల్లో దేశాల్లో ఓటు వేయకపోతే ఉల్టా పెనాల్టీ అన్నారు. రేపొద్దున పక్కన కర్ణాటక ముఖ్యమంత్రి గారు కానీ ఇతర వాళ్ళు మొన్న ఆల్రెడీ బెంగాల్లో ఎవరైతే ఓటు లేదో వాళ్ళకి ప్రభుత్వ పథకాలు కూడా రావడానికి సంబంధించిన అంశం మీద మరి అర్హత ఆధారత అనేటువంటి అంశాలు చర్చకు వస్తున్నప్పుడు మేము కాంగ్రెస్ పార్టీగా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అర్హత కలిగిన ప్రతి ఓటరు తెలంగాణ బిడ్డ ఓటు హక్కును కోల్పోకుండా ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు తీసుకున్నా, ఎన్నికల కమిషన్ ఎన్ని చర్యలు తీసుకున్నా, ప్రభుత్వ ఉద్దేశం, కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం ఏదైనా ఉన్నా ఇవాళ ప్రజలు స్వచ్ఛందంగా మీ బిఎల్ఓను పిలిపించుకొని పోయి ఆన్లైన్ చేసుకొని మీ ఓటు మిస్ కాకుండా చూసుకోమని నేను ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన హైదరాబాద్ సంబంధించిన మా నాయకత్వం అంతా ప్రతి ఓటర్కు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అప్పటిదాకా చూస్తాం. ముందు ఉన్న ఈ 10 రోజులు 10 రోజులు వాడమని చెప్పిన అది కూడా ఒక కంటెంటే. గడువు పెంచమని అడిగినాం, కానీ ముందు ఈ 10 రోజులు ఉన్నటువంటి, ఇప్పుడు మీరే చెప్తారు బిఎల్ఓలు సరి అయిన విధంగా మరి క్షేత్రస్థాయిలో ఇళ్లకు రావడం లేదు, సరి అయిన విధంగా వాళ్ళ సాంకేతికమైన సమస్యలు వస్తూ ఉన్నాయి అన్నప్పుడు కొంత విద్యాశాఖ హైదరాబాద్ చుట్టుపట్ల అనేక ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, వాళ్ళందరూ అసిస్టెన్సీ తీసుకోమని కోరుతా ఉన్నాం. లేదా ప్రభుత్వ టీచర్లు ఉన్నారు ఇక్కడ హైదరాబాద్, వాళ్ళ సహకారం తీసుకోమంటా ఉన్నాం. జిహెచ్ఎంసీకి సంబంధించిన సిబ్బంది సహకారం తీసుకుంటా ఉన్నాం. రాజకీయ పార్టీలు మేమందరం కూడా మా మోటో, మేము కూడా మా పార్టీ తరఫున అందరం కూడా ఇంటర్నల్ గా పార్టీ అధ్యక్షులందరం కూడా దాని లోపల సీరియస్ గా ఇన్వాల్వ్ కావాలి. ఈ 10 అయోధ్యలో బంగారం విరాళాల విషయంలో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ ప్రభుత్వ సలహాదారు విహెచ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గాంధీ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, అయోధ్యలో ఇంత జరుగుతున్నా చిన్నజీరి స్వామితో పాటుగా ఇతర స్వాములు ఎందుకు స్పందించడం లేదు అన్నారు. తిరుపతిలో ప్రతిరోజు నగదు, బంగారం లెక్కలను వెల్లడిస్తారని, లడ్డు, నెయ్యి విషయంలో అవినీతి ఆరోపణలు వస్తే విచారణ చేపట్టారని విహెచ్ అన్నారు. అదే అయోధ్యలో బంగారం విరాళాల చోరీ జరిగిందని ఆరోపణలు వస్తున్నా సిబిఐ విచారణ ఎందుకు జరగడం లేదని ప్రశ్నించారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎందుకు స్పందించడం లేదన్నారు. ఈ అంశంపై ఇప్పటికే కరీంనగర్, భద్రాచలంలో మౌన దీక్షలు చేపట్టారన్న విహెచ్ ఈ నెల 23న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మౌన దీక్ష చేపట్టనున్నట్లుగా ప్రకటించారు. ఇక ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ విచారణపై తమకు నమ్మకం లేదని, సిబిఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. నాడు రాసినటువంటి రామాయణాన్ని వచ్చే ప్రజలు తెలవాలన్న పెడితే అది ఇక్కడ ఇప్పుడు ఉన్నది, అది మేము దాచిపెట్టాడు. దీనికి ఒక్కటే కారణం అండి, ఈ దేశంలో చాలా మంది రాముని ప్రవచనాలు చేస్తారు, దేవుని ప్రవచనాలు చేస్తుండ్రు. ఆ సాధులేంది, వాళ్ళు ఎందుకు మాట్లాడతలేరు? ఇంత ఘోరం జరుగుతుంటే అదే తిరుపతిలో లడ్డూలలో నెయ్యి కల్తీ కలిపిందంటే అది సిబిఐ ఎంక్వైరీకి చేశారు. కనుక నా ఉద్దేశంలో సిబిఐ ఎంక్వైరీ జరుగుతూనే న్యాయం జరుగుతుంది. నా పేరే హనుమంతుడు. హనుమంతుడు రాముని గురించి పట్టించుకోకుంటే ఎట్లారా బాబు? అందుగురించి నేను 2 దగ్గర పోయినా అదే విధంగా పార్లమెంట్ 20 నుంచి జరుగుతుంది. కాబట్టి నేను రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీని, అదేవిధంగా మల్లికార్జున్ ఖర్గేని, అశోక్ గెహ్లాట్ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. కనుక తప్పనిసరిగా 23 నాడు ఏది జంతర్ మంతర్లో మౌన దీక్ష, ఒక ½ అన్ అవర్ మౌన దీక్షతే. దేవుడు అంటాడు, అరే చూడరా నా భక్తులు చూడు, నాకు అన్యాయం జరిగితే, ఆయనకు అన్యాయం జరిగితే కూడా మాట్లాడరా బాబు? ఓట్లయితే తీసుకున్నారా లేదా? ఈ దేశాన్ని హిందూ దేశం చేయాలని మీ ఆలోచన, కానీ ఈ హిందూ దేశం కాదు. ఎందుకంటే ఈ భారతదేశ సంస్కృతి వేరు, ఆచారాలు వేరు, దేవుళ్ళు వేరు, భాషలు వేరు. అయినా రాజ్యాంగం రాసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆనాడు ఆలోచన చేసి రామాయణం ఎవరు నాడు రాసినటువంటి రామాయణాన్ని వచ్చే ప్రజలు తెలవాలి.
ఇక జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తున్నారన్న వార్తల్లో నిజం లేదని ఎన్టీఆర్ కార్యాలయం కీలక ప్రకటన విడుదల చేసింది. ఎన్టీఆర్ సంస్థతో తమకు ఎలాంటి సంబంధం లేదు అని క్లారిటీ ఇచ్చింది. ఎన్టీఆర్ పేరుతో ప్రకటనలు చేయడానికి గానీ కార్యక్రమాలు నిర్వహించడానికి గానీ ఎన్టీఆర్ కు ఎలాంటి అధికారం లేదు అని ఎన్టీఆర్ కార్యాలయం స్పష్టం చేసింది. ఎన్టీఆర్ కి సంబంధించిన సేవ, ప్రజా సంక్షేమ కార్యక్రమాల వివరాలు కేవలం ఆయన లేదా ఆయన అధికారిక బృందం ద్వారా మాత్రమే వెలువడతాయన్నారు. ఈ నెల 18న ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నారంటూ జరుగుతున్న ప్రచార నేపథ్యంలో తాజా ప్రకటన విడుదల కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నెల 18న సరూర్ నగర్ స్టేడియంలో నిర్వహించనున్న యువ సంగ్రామ సదస్సును విజయవంతం చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ సన్నాహకాలు ముమ్మరం చేసింది. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అధ్యక్షతన పేట్ బషీరాబాద్లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. సమావేశానికి ఎమ్మెల్సీ బీఆర్ఎస్ రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షుడు సెంబిపూర్ రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యువ సంగ్రామ సదస్సు విజయవంతానికి చేపట్టాల్సిన కార్యాచరణపై పార్టీ నాయకులు, కార్యకర్తలకు పలు సూచనలు చేశారు. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పించారు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న హామీని అమలు చేయకుండా నిరుద్యోగ యువతను మోసం చేస్తుందన్నారు. రైతులు, మహిళలు, యువతతో పాటుగా అన్ని వర్గాలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందన్నారు. శనివారం నాడు ఉదయం 10 గంటలకు యువ సంగ్రామ సదస్సు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ యువజన విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఒక సభ ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఈ సభ నగర్లో అదే స్టేడియంలో ఈ నెల 18వ తారీఖున మరి అదే సరూర్ నగర్లో యువ సంగ్రామ సభ ఏర్పాటు చేయబోతా ఉన్నాం. మరి ఆ సంగ్రామ సభ, యువ సంగ్రామ సభ వేదికగా తప్పకుండా ఈ ప్రభుత్వం మెడలు ఉంచుతాం. మీరిచ్చిన హామీలను నిలదీస్తాం. ఆ రోజు నుంటే ఉద్యమం పోరాటం స్టార్ట్ అవుతుంది. మీకు నిద్ర పోనీయం, మీ గల్లలు బట్టైనా సరే మీరు ఇచ్చిన హామీలు అమలయ్యే వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను. కాబట్టి ఈ యొక్క సమావేశం 18వ తారీఖు జరగబోయేటువంటి ఈరోజు నిన్న ఒక యువకుడు రేవంత్ రెడ్డి గారు ప్రతి నెల వెళ్ళి ఢిల్లీలో ఆయన కొంత రుసుము చెల్లించి వస్తున్నా అని చెప్తే ఆ యువకుని నేను అరెస్ట్ చేయడం జరిగింది. నేను ఈ రాష్ట్ర పోలీసు వ్యవస్థను అడుగుతా ఉన్నా, డీజీపీ గారిని అడుగుతా ఉన్నా, హింసను ప్రేరేపించే విధంగా ఈ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుల రక్తం తీసుకెళ్లి వ్యవసాయ పొలాల్లో చల్లాలంటే మరి ఏం కేసు పెట్టింది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ అని చెప్పేసి అడుగుతా ఉన్నా. ఒక ముఖ్యమంత్రి, ఒక బాధ్యత గల పౌరుడే
ఈ రాష్ట్రంలో ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తే హింసను ప్రేరేపిస్తే మరి ఏమి ఈ సమాజానికి ఏమి దారి చూపిస్తుందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఈరోజు. లేరు 100 రోజులు 6 గ్యారెంటీలు గాలికి వదిలేసినారు. ప్రజల నుంచి ఇటు విపక్ష పార్టీలు కానివ్వండి, ప్రజా సంఘాలు కానివ్వండి, రిటైర్డ్ ఇంజనీర్ కానివ్వండి, ఉద్యోగస్తులు కానివ్వండి, అటు కాలేజీ యాజమాన్యాలు ఫీ రీయింబర్స్మెంట్ అడిగినా కానివ్వండి, వారందరూ ప్రశ్నిస్తే సమానం చెప్పలేక మళ్ళీ వారిపైన ఉల్టా దబాయించి కేసులు పెడతామని చెప్పి బ్లాక్మెయిల్ చేసి ఇబ్బంది పడేటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. ఇలాంటి నీచమైనటువంటి ప్రభుత్వాన్ని గతంలో ఎప్పుడు చూడలేదు మనం. ఈరోజు ప్రజలను భయపెట్టే విధంగా అడిగే వారిని గొంతే నొక్కడం కాదు, వారి రక్తంని కని చూస్తామని చెప్పే విధంగా ముఖ్యమంత్రి మాట్లాడడం మనం చూసినాం కదా. నాడు శనివారం నాడు ఉదయం 10 గంటలకు యువ సంగ్రామ సదస్సు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ యువజన విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఒక సభ ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఈ సభ నగర్లో అదే స్టేడియంలో ఈ నెల 18వ తారీఖున మరి అదే సరూర్ నగర్లో యువ సంగ్రామ సభ ఏర్పాటు చేయబోతా ఉన్నాం. రైట్ నో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కన్నుమూశారు. గత నెల రోజులుగా ఆయన అనారోగ్యంతో హైదరాబాద్ లోని సింధు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే పరిస్థితి విషమించడంతో కొద్దిసేపటి క్రితం ఆయన తుదిశ్వాస విడిచారు. 1953లో తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలో జన్మించిన ఆయన 6 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలుపొంది ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో తిరుగులేని నాయకుడిగా పేరు సంపాదించుకున్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన ఆయన కాపుల అభ్యున్నతి కోసం ఎన్నో పోరాటాలు చేశారు.
ఖైరతాబాద్ నియోజకవర్గం ఫిలిం నగర్ డివిజన్లోని మాగంటి కాలనీలో ఎన్మరైజేషన్ ఫార్మ్స్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. సీనియర్ నాయకులు వెంకీ ముదిరాజు ఆధ్వర్యంలో బిఎల్ఓలు రాజు నాగరాజుతో కలిసి ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ మన్నే గోవర్ధన్ రెడ్డి ఎన్మరైజేషన్ ఫారాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నా ఓటు నా బాధ్యత అనే సందేశంపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి అర్హుడైన ఓటరు తమ వివరాలను సక్రమంగా నమోదు చేసుకోవాలని, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కును బాధ్యతతో వినియోగించాలన్నారు. కార్యక్రమంలో శ్రీనివాస్ నాయుడు, చైతన్య, మహేందర్, రాజుతో పాటుగా పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వేసేది మరి ఓటు కట్ చేసేస్తారు. అదే నేను అదే చెప్పినా ఉన్నా వాళ్ళ ఫాదర్ కూడా ఏం లేకుంటే పెట్టుకోవాలి సరిగా, తర్వాత ఎవిడెన్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే వాళ్ళకు మనకు ప్రాపర్గా ఎంతో మందికి డీటెయిల్స్ వాళ్ళ ఫాదర్ పేరు తప్ప వాళ్ళ ఫాదర్ పేరు రిలేషన్ సర్టిఫికేట్ కానీ అలా అది కూడా చేయట్లేదు. మా రాదు మరి వేసేది మరి ఓటు కట్ చేసేస్తారు. అదే నేను అదే చెప్పినా ఉన్నా వాళ్ళ ఫాదర్ కూడా ఏం లేకుంటే ఎవిడెన్స్ పెట్టుకోవాలి సరిగా, తర్వాత ఎవిడెన్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే వాళ్ళకు మనకు ప్రాపర్గా ఎంతో మందికి డీటెయిల్స్ వాళ్ళ ఫాదర్ పేరు తప్ప వాళ్ళ ఫాదర్ పేరు రిలేషన్ సర్టిఫికేట్ కానీ అలా అది కూడా చేయట్లేదు. రాదు మరి వేసేది మరి ఓటు కట్ చేసేస్తారు. అదే నేను అదే చెప్పినా ఉన్నా వాళ్ళ ఫాదర్ కూడా ఏం లేకుంటే గిరిజన ప్రాంతాల హక్కులు, ఉపాధి పరిరక్షణకు జీవో నంబర్ 3 గుండెకాయ లాంటిదని జనసేన పార్టీ పాడేరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ వంపూరి గంగులయ్య అన్నారు. పాడేరులోని జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. గత వైసీపీ కాంగ్రెస్ ప్రభుత్వ తప్పిదం వల్లే జీవో నంబర్ 3 రద్దయిందన్నారు. ఈ చారిత్రాత్మక తప్పిదాన్ని సరిదిద్ది ఆదివాసీలకు న్యాయం చేసేందుకు కూటమి ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతుందన్నారు. న్యాయపరమైన చిక్కులు లేకుండా జీవో నంబర్ 3ని పునరుద్ధరించి బలమైన ప్రత్యామ్నాయం తీసుకురావడంపై ఐఏఎస్ అధికారులతో సబ్ కమిటీ ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. జీవో నెంబర్ 3కి చట్టబద్ధత కల్పించేలాగా గిరిజన సలహా మండలి ద్వారా తీర్మానం చేసినట్లుగా వెల్లడించారు. గిరిజన హక్కుల పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. వాటికి చట్టబద్ధత కల్పించడానికి సాంకేతిక పరమైన అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని రేపు మళ్ళీ కోర్టు కొట్టువేసే పరిస్థితులు లేకుండా న్యాయపరమైనటువంటి అంశాలకి సిక్కు కలిగని పద్ధతిలో మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుక్షణమే మరి ఐఏఎస్ అధికారుల ఆధ్వర్యంలో ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం. ఆ సబ్ కమిటీ ఏదైతే ఏర్పాటు చేశారో సబ్ కమిటీ రాష్ట్రంలో ఉండేటటువంటి గిరిజన ప్రాంతాలైనటువంటి చింతూరు దగ్గర నుంచి మొదలుకుంటే మరి పాలకొండ దాకా ఉన్నటువంటి అన్ని ఐటీడీఏల పరిధిలో ప్రజల తాలూకు అభిప్రాయాలు, ప్రజా సంఘాల తాలూకు అభిప్రాయాలు, రాజకీయ నాయకుల తాలూకు అభిప్రాయాలు అన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ఆ పరిగణ ఆధారంగా ఒక స్పష్టమైనటువంటి నివేదిక ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించిన విషయాన్ని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం. ఆ నివేదిక ఆధారంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి అంశాలని పరిగణలోకి తీసుకొని ఆ నివేదిక సమర్పించే ముందర కమిటీ వివిధ రాష్ట్రాల్లో ఉండేటటువంటి గిరిజన ప్రజల తాలూకు స్థితిగతులు కావచ్చు, అక్కడుండే రిజర్వేషన్ పరమైనటువంటి అంశాలు కావచ్చు, వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకున్నప్పుడు ప్రధానంగా మహారాష్ట్రను ఆధారంగా చేసుకొని మరి కమిటీ నివేదిక ఇవ్వడం జరిగింది. మహారాష్ట్రలో అమలవుతున్న తీరు ఈ రోజు పరిగణలోకి తీసుకొని అక్కడ జనాభా ప్రాతిపాదికన 50% జనాభా కలిగినటువంటి గిరిజన గ్రామాలు ఏదైతుందో అక్కడ 100% ఉద్యోగాలన్నీ కూడా గిరిజనులకే కేటాయించాలని, అదే 25 నుంచి 50% ఉన్నటువంటి గిరిజన ఆవాసాలు ఉండే ప్రాంతాలన్నిటికీ కూడా 50% అవకాశాలు కల్పించాలని, 25% కంటే తక్కువగా జనాభా ఉన్నటువంటి ప్రాంతాలు ఏదైతుందో అక్కడ 50%, 25%కి మరి గిరిజన అభ్యర్థులను నియమించాలని చెప్పి ఒక ప్రతిపాదన అక్కడ ఉన్నప్పటికీ ఆ రకమైన అభిప్రాయాన్ని కూడా పరిగణలోకి తీసుకోవడం జరిగింది. అదే సమయంలో మరి గిరిజన ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజలంతా ఇచ్చినటువంటి అభిప్రాయం మేరకు 91% మంది 100% ఉద్యోగాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్.